హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఎంత కష్టపడుతున్నారు పిల్లలు. వాళ్ళకు ఉద్యోగాలు లేవు, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివినారు, వాళ్ళు చదివినారు. వ్యవసాయంకు ఎంత బాధపడుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు. అదే జాబ్ వస్తే వాళ్ళకి ఎంత మంచిగా ఉంటుండే ఫ్రెండ్స్. రైతు అంటే వెన్నెముక్క లాంటి రైతులు అంటే ఏందనుకున్నారు ఫ్రెండ్స్. చూడండి ఎంతమంది కష్టపడతారు పసుపు పంట పండియడానికి. అర్థమైందా? ఎంత బాధ అవుతుంది ఒకసారి చూడండి, చూసి అర్థం చేసుకోండి. మీరు రైతులు ఇవ్వలే కానీ చిలుకన చేయొద్దు రైతు అంటే. అర్థమైందా? రైతును ఫ్రెండ్స్ ఎవ్వరు చిలుకన చేసినా కూడా బాగుండదు. రైతు మనకు ఎన్ను ముక్క లాంటి వాడు. రైతు లేనిది మనం బతకలేం తెలుసా. రైతు ఆరగాలం చేసి మన నోటికాడికి ముద్ద తెచ్చి పెడుతున్నాడు ఫ్రెండ్స్. అర్థమైంది? ఇగో వీళ్ళు ఎంత కష్టపడుతుంది చూడండి. అగో బయలర్ పసుపుడుగా పెడుతున్నారు, నగ్గి కాడ దగ్గట్ల ఎంత కష్టపడుతున్నారు చూడండి ఒకసారి. ఈ పిల్లగాళ్ళకి జాబులు లేక వీళ్ళు కొత్తగా వ్యవసాయం చేసుకుంటా గవర్నమెంట్ జాబులు ఇస్తుందేమో అనుకుంటే జాబులు కూడా లేకుండా అయిపోయింది. ఎంతో పిల్లగాళ్ళు మా ఊళ్ళో యూత్ పిల్లగాళ్ళు అంతా పరేషాన్లో ఉన్నారు ఫ్రెండ్స్. చూసి ఇది జర డిమాండ్ చేస్తున్నా నేను, ఏదో నన్ను ఆదుకునాలా. అర్థమైందా ఫ్రెండ్స్? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇగో నిలబడ్డది. అర్థమైందా? ఇగో పసుపు చూడండి, ఇగో పసుపు ఆడికెళ్ళి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అర్థమైందా? ఎంత ఇది అయినా మీరు ఇగో చూడండి, ఇగో ఎంత కష్టపడుతుండు చూడు. ఆడి బాధ చూడండి, ఆడు ఎంతున్నాడు ఆడు చూడు. లైక్ చేయండి ఆడి వీడియో. బాత్ కారణం చూడు, ఆడు ఎత్తేసిండు పాపం. చూడండి, लाइक करो, सब्सक्राइबर करो, कामेंट करो. पसु अर्थమైందా ఫ్రెండ్స్? ఓకే, హాయ్ బాయ్. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అగ్రికల్చర్ ఫార్మర్స్ వీడియోస్.